ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల గురుకుల పాఠశాలలో ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం భోజనంతో పాటు స్టోర్ రూంలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను పరిశీలించారు. మిడ్ డే మీల్స్ అద్భుతంగా ఉన్నాయి అంటూ ప్రతాప్ రెడ్డి సిబ్బందికి కితాబు ఇచ్చారు. అయితే ఇక్కడ సిబ్బంది కొరత ఉన్నట్లు గుర్తించామని సంబంధిత అధికారులకు తెలియజేస్తామని తెలిపారు. అంబేద్కర్ గురుకుల పాఠశాల గర్ల్స్ రావడం జరిగింది. ఇక్కడ చాలా అద్భుతమైన అకామిడేషన్ ఇచ్చారు ప్రభుత్వం. ఇక్కడ టీచర్లు కూడా చాలా మంచి దృక్పథంతో పనిచేస్తా ఉన్నారు. పిల్లలకి ఇచ్చే భోజనాలు చాలా బాగున్నాయి. ఎందుకంటే నేను ఇప్పుడే భోజనం చేశాను పిల్లలతో కూర్చొని, చాలా సంతోషం అనిపిస్తా ఉంది. కొద్దిగా వర్కర్ల కొరత ఉంది. ఇక్కడ 608 మంది పిల్లలు ఉంటే 4 ఎంప్లాయీస్ ఉన్నారు. యాక్చువల్లీ 80 స్టూడెంట్స్ కి ఒక వర్కర్ అంటే వంట చేసే వాళ్ళు అనేది మ్యాండేటరీ. దాన్ని పెద్దల దీని అధికారుల దృష్టికి తీసుకెళ్లి మ్యాక్సిమం వీళ్ళంత త్వరగా అట్లీస్ట్ ఒక 2 పోస్టర్లు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. ఇట్లా ఈ ఫుడ్ కమిషన్ అనేది చాలా జాగ్రత్తగా సిన్సియర్ గా సీరియస్ గా చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క హాస్టల్స్, స్కూల్స్, అంగన్వాడీస్, రేషన్ షాప్స్ విజిట్ చేయడం జరుగుతా ఉంది.